వీళ్ళరా పోతున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రపంచ కార్మిక దిన సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నా. మే మాసం 1వ తారీఖు అంటేనే శ్రమికుల దినంగా దీనిని మనము ఆచరిస్తూ ఉన్న ప్రపంచమంతటా. అంతేకాకుండా వేసవి కాలము ప్రారంభమై మనందరికీ ఈ వేసపు వేడిని తెలియచేస్తూ ఉంటుంది. వాక్యములోనికి మనం వెళుదాం. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదము. శ్రమపడే ప్రతి వారు కూడా తమ శ్రమకు తగిన ప్రతిఫలము పొందుకోవాలి. వారి కష్టార్జితమును వారు అనుభవించువారుగా ఉండాలి. అయితే అదే కుల జీవితములో ఆ ఆశీర్వాదము ఉండదు. జీతము తీసిన వెంటనే అప్పుల వాడికి ఎంత వడ్డీ చెల్లించాలి? అప్పుల వాడు వచ్చి తన చేతిలో ఉన్న ధనమునంతా పెరుక్కొని పోయేటువంటి దుర్దినముగా వారు వేదరుతూ ఉంటారు. తాము కష్టపడిన దానిని తినలేక, తమ కుటుంబం యొక్క మెచ్చి కొరకు ఉపయోగించుకోలేక అనేకులు బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు తన అమూల్యమైన వాగ్దానమును మనకు అనుగ్రహించుచున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. మనందరి చేతుల కష్టార్జితమును మనం అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తమైతున్నది. నీకొచ్చేటువంటిది కొద్దిదో గొప్పోదో అది కాదు. దేవుని సన్నిధిలో నీ శ్రమను వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు 5 రొట్టెలను 2 చేపలను విస్తారమైన ప్రజలకు ఆహారంగా ఇచ్చిన దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీవు అనుభవించినట్లుగా తన కృపను నీకు విస్తరింపచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఒకసారి ఒక దైవజనుడు ఒక పట్టణానికి స్వార్థ కొరకై వెళ్ళినాడు. ఒక స్త్రీ ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె భర్త 200 రూపాయల జీతము మాత్రమే ఆ దినాల్లో సంపాదించేవాడు. ఆయన ఆశ్చర్యకరంగా 200 రూపాయలు నీకెలా సరిపోతుందా అని ఆయనను ప్రశ్నించిన ఆమె తన వంటగదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ 200కి ఒక మాసమునకు కావలసినటువంటి సరుకులు, అంటే చాలా తక్కువగా, అవి 5 రోజులకో 10 రోజులకు వచ్చింది సరుకులు మాత్రమే, వాటన్నిటి మీద చేతులించి తాను ప్రార్థన చేసినప్పుడు మాసం తీరేత్తవారు విధవరాలి యొక్క తొట్టిలో పిండే బుడ్డిలో నూనె తరగనట్లు తన ఇంటిలో ఏ ఆహారపు వస్తువు తరగలేదని దేవుడు వాటిని ఆశ్చర్యముగా మార్చినాడని తన సాక్ష్యం చెప్పిన అవు నిశ్చయముగా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించినట్లు చేయి. దేవుని రూపం మీకు తోడుగా ఉండదుగాక. లలుడా, నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించుమై యేసు నామమున అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమె